బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్పై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని ఖండిస్తూ వికారాబాద్ జిల్లా బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. అందుకే గులాబీ నేతలు ప్రత్యక్ష దాడులకు ఉసిగొల్పారని పేర్కొన్నారు. ఈరోజు మున్నిగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ డేట్ దగ్గరకు వచ్చిన తరుణంలో అన్ని సర్వేలు కూడా రిపోర్ట్లు ప్లస్ స్థానికంగా వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు అక్కడ ప్రచారంలో తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధిస్తున్నటువంటి రిపోర్ట్ రావడంతో ఏ విధంగా చేసి కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి మునుగోడు నియోజకవర్గంలో అది కూడా ప్రత్యేకంగా ఈటెల రాజేందర్ గారిని టార్గెట్ చేసుకొని దాడి చేయడం జరిగింది. మునుగోడులో ఓడిపోవడమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి